La 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 దెయ్యాన్ని కాదురా మీ నాన్నరా. అవును నాన్నే. దెయ్యం బాత్రూమ్ లో ఉంది. దెయ్యం బాత్రూమ్ లో ఉందా? నాన్న నాకు చూపించవు. దెయ్యం బాత్రూమ్ లో ఉంటే ఎక్కడ అంటావేంటి? నా సంకల్లోంచి 2 చేతులు మొలుచుకొచ్చాయిరా. చంకల్లోంచి 2 చేతులు మొలుచుకొచ్చాయా? కడుపులోంచి 4 కాళ్ళు బయట నా ఒళ్ళంతా రుద్దేశాయిరా అంటే నమ్మవే. కావాలంటే లోపలికి చూస్తావు. ఎక్కడా దెయ్యం కనపడదే. లేదు గీయలేదు అంతా నీ భ్రమణన్న. అయినా ఈ బాత్రూమ్ లో దెయ్యాలంటే నీకంత భయంగా ఉంటే కింద బాత్రూమ్ లో స్నానం చేయొచ్చుగా. ఇంకెందుకు ఇక్కడ పరా. అయ్య బాబోయ్, మళ్ళీ ఏమైంది? ఇడ్లీ నవ్వింది. ఇడ్లీ నవ్విందా? వడ ఏడవలేదు? నిజంరా ఇడ్లీ నవ్వింది. అబ్బా ఏంటి బాబు ఇదంతా? మీ నాన్నకి ఏమైంది? మా నాన్న బ్రెయిన్ కి బ్యాడ్ టైం వచ్చింది. ఇడ్లీ నవ్వింది. నాన్న నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయమంటావు? ఇవాళ నుంచి నువ్వు రెస్ట్ చేసుకో, నేను ఛార్జ్ తీసుకుంటా. అబ్బా మళ్ళీ రెస్ట్ అంటే పొద్దు నుంచి రెస్ట్ వస్తుంటే. అబ్బా ఏంటి బాబు ఇదంతా? నువ్వు నాన్న అది ఇడ్లీ బాంబు కాదు. నువ్వు పద, నీ భయంతో చంపేస్తున్నావు. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. రాత్రి కూడా మా మావయ్యని చిత్ర విసులు పెట్టి అటులనే మిత్రమా, నీవు నిశ్చింతగా ఉండము. వారి భర్తము నేను పట్టాను. ఓకే. ఏంటి బావా మీ నాన్న అదిలా ఉన్నాడేంటి? ఏంటో బావా, ఉదయం నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి చంపుతున్నాడు అనుకో. దీన్ని మెంటల్ డిప్రెషన్ అంటే పిచ్చా? కరెక్ట్ చెప్పావు. రాత్రికి ఇంకా ముద్రొచ్చు. నీకేం అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి. నేను మెంటల్ డాక్టర్ ఫోన్ చేసి అంబులెన్స్ పంపిస్తాను. ఓకే ఆల్ ది బెస్ట్ బావ. టిఫిన్ చెయ్యి. ఇది తిన్ను, పిచ్చెక్కుతుంది. అది తింటాను. ఓకే అలాగే నీ ఇష్టం. లైట్ కూడా వెలగట్లేదురా. ఇదేంటిది? సిగరెట్ కనిపెట్టావు? ఒక చెయ్యి వచ్చి సిగరెట్ వెలిగించిందిరా. అవును, నువ్వు సిగరెట్ కాల్చుకోవడానికి స్ట్రెయిన్ అవుతున్నావని స్వర్గంలోంచి తాతయ్య చేయించి వెలిగించింది. ఇందా కాల్చుకో. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు పిచ్చెక్కింది అనుకుంటావా? నేనెందుకు అనుకుంటాను, ఇది అదే. బావా నీకు అవసరం అయితే వెంటనే ఫోన్ చెయ్యి. మెంటల్ హాస్పిటల్ డాక్టర్తో నేను మాట్లాడతాను.